కార్తికేయకు ఎవరితో వివాహం జరిగిందో తెలుసా? కార్తికేయ స్వామి ఒక్క వివాహం కాదు, 2 వివాహాలు చేసుకున్నాడు. అవి 2 జీవితంలోని 2 మార్గాలకు ప్రతీకలు. దేవసేన వివాహం క్రమబద్ధమైన మార్గం. అసురుడైన తారకాసురుణ్ణి సంహరించిన తర్వాత దేవతల సేనాధిపతి అయిన కార్తికేయకు దేవేంద్రుడు తన కుమార్తె దేవసేన ను ఇచ్చి వివాహం చేశాడు. ఇది ధర్మం, కర్తవ్యాలు, సామాజిక బాధ్యతల ప్రతీక. వల్లి వివాహం ప్రేమ మార్గం. అడవిలో నివసించే గిరిజన యువతి వ్యాలీ పై కార్తికేయుడు ప్రేమపడ్డాడు. వల్లి ప్రేమను పొందడానికి స్వామి ఎన్నో లీలలు చేశాడు. ఏనుగు రూపం, వృద్ధుడు రూపం. చివరకు వల్లి హృదయం గెలిచి వివాహం చేసుకున్నాడు. ఇది నిజమైన ప్రేమ, ఆత్మీయ బంధానికి ప్రతీక. ఈ 2 వివాహాల అర్థం: దేవసేన కుడివైపు చూపుతున్న బాణం క్రమం, ధర్మం. వల్లి కుడివైపు చూపుతున్న బాణం ప్రేమ, భక్తి. జీవితంలో ధర్మం ప్లస్ ప్రేమ 2 అవసరం అని ఈ కథ చెబుతుంది. ఓం శరవణ భవ.